హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంజయ్ మీటింగ్ ఫినిష్ చేసి తన తమ్ముడి వైపు చూశాడు. ఆ చూపు ఎందుకో సంజయ్కి అనుమానం వచ్చేలా చేసింది. కిరణ్ చూపు ఎంట్రన్స్ డోర్ దగ్గర పదే పదే నిలబడటం చూసి ఫేస్ పక్కకు తిప్పాడు సంజయ్. శశి అభి నవ్వుతూ రావటం చూసి నొసలు చెట్లించి మరీ చూశాడు. ఎందుకో సంజయ్ మైండ్ అంతా బ్లాంక్గా అయిపోయింది. కిరణ్కి భయం వేసి, దేవుడా, అభి అసలే మా అన్నకి నచ్చలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అనుకున్నాడు. ఎవరో తనని గుచ్చిగుచ్చి చూస్తున్నారు అని శశి మనసుకు హెచ్చరించేసరికి శశి అభితో మాట్లాడుతూ తన్నే చూస్తున్న సంజయ్ని చూసి షాక్ తింది. శశి, ఏమైంది అలా చూస్తున్నావు? అది బాబా. అబ్బా, పద ముందు డిన్నర్ చేద్దాం అని శశికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లాక్కొని పోయాడు. అభి శశి మనసుకి ఎందుకో ఎక్కడ లేని ఫీల్ వచ్చింది. కూర్చుంది కానీ సంజయ్ చూపులు తనని గుచ్చిగుచ్చి చూసేసరికి తప్పదు అన్నట్లు సంజయ్ ఉన్న టేబుల్ కేసి చూసింది. సీరియస్గా మరో మీటింగ్ స్టార్ట్ చేశారు. అంతలోనే కిరణ్ని చూసింది. కిరణ్ నొసలు చిట్లించి చూశాడు. వదిన, ఎందుకో ఇలా చేశావు అన్నట్టు. అంతే శశి మనసుకి కీడు శంకించింది. శశి, నువ్వు బాగానే ఉన్నావు కదా? బావా, బాగానే ఉన్నాను. మరి ఎందుకు సడన్గా డల్ అయిపోయావు? అదేం లేదు బాబా, ఫుడ్ వచ్చింది తిను అని శశి తింటుంది కానీ తన మనసులో లేదు. అభి మాత్రం బిర్యానీ తింటూ తన బిజినెస్ విషయాలు చెప్తున్నాడు. శశి ఊకొడుతూ తింటుంది. శశి, ఏంటి బాబా, నీకు ఫుడ్ నచ్చలేదా? అలాంటిదేం లేదు బాబా, అంటే నేను బిర్యానీ పెద్దగా తిన్ను, అందుకే స్లోగా తింటున్నాను. ఏంటి, బిర్యానీ పెద్దగా తినవా? ఎవరైనా బిర్యానీ ఇష్టపడకుండా ఉంటారా? నువ్వేంటో విచిత్రంగా ఉన్నావు. పోనీ నీకు నచ్చిన ఫుడ్ ఏంటో చెప్పు, ఆర్డర్ చేస్తాను. ఇప్పుడు ఏం వద్దు బావా, ఆల్రెడీ నా స్టమక్ ఫుల్ అయిపోయింది అని హ్యాండ్ వాష్ చేసుకుంది. ఇంతలో సంగీత కాల్ చేయటంతో శశి, అమ్మ ఫోన్ చేస్తుంది, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. సరే బావా అని ఫోన్ చూసుకుంటూ చూడకూడదు అంటూనే సంజయ్ని చూసింది. మీటింగ్ ఫాస్ట్గా పూర్తి చేసి తన కార్ దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకో గిల్టీగా అనిపించింది. ముందుకు కదిలింది. ఏంటి అన్నయ్య, వదిన నీ వైపు ఎన్నిసార్లు చూసింది కానీ నువ్వెందుకు చూడలేదు? రే, కారు ఎక్కుతావా లేదంచే అని సీరియస్గా చూశాడు. వద్దు, అలా చూడకు అన్నయ్య, ప్లీజ్, భోజనం చేసి వెళ్దాం, చాలా ఆకలి వేస్తుంది. అమ్మ నీకు ఇష్టమైన వంటలు చేసింది కానీ ఇంక పద. సీరియస్గా సంజయ్ అనేసరికి కిరణ్ పళ్ళు నూరుకుంటూ కారు ఎక్కాడు. సంజయ్ టైం చూసుకొని కార్ డోర్ ఓపెన్ చేస్తుండగా సంజయ్ ఎంతో మృదువుగా పిలిచింది. ఆ పిలుపు తన చెవులకి చేరగానే అతని పెదవులపై చిరుమందహాసం చోటు చేసుకుంది. ఏంటి శశి? సారీ అంది తలంచుకొని. రెండు చేతులు కట్టుకొని కార్కి ఆనుకున్నాడు సంజయ్. ఎందుకు సారీ? అది మీకు చెప్పకుండా రెస్టారెంట్కి వచ్చాను కదా, అందుకు. సంజయ్సి ఇచ్చింది. నేనేం అడగలేదు కదా, అయినా ఎందుకు చెప్తున్నావు? అడగకపోవటం మీ సంస్కారం, కానీ చెప్పటం నా బాధ్యత. ఆ మాటకి శశి మరింతగా నచ్చేసింది సంజయ్కి. ఏంటి శశి, ఏమన్నావు? చెప్పటం నా బాధ్యత అంటున్నావు. బాధ్యత ఇప్పటి నుంచే తీసుకున్నావా? ఎంతో మెల్లగా అన్నాడు. చల్లని గాలి ఇద్దరినీ తాకుతుంది. గాలికి నుదుటిన ఉన్న జుట్టు చిన్నగా కదులుతుంది. ఆ పండు వెన్నెల్లో సంజయ్ రూపం నిజంగానే రాకుమారుల్లా కనిపించాడు. ఒక్క క్షణం శశి చూపు తిప్పుకోలేకపోయింది. ఏంటి శశి, సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు, భోజనం చేశారా? చేయరా? ఇంటికి వెళ్ళగానే చేస్తాను. మీరు తినరు నాకు తెలుసు. ఎందుకు తినను? నా మీద కోపం వచ్చేసింది కదా, అందుకు. కోపం వచ్చింది అని నేనెప్పుడు అన్నాను? అయినా నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. సరే, లేట్ అవుతుంది కదా, ఇంకింటికి వెళ్ళు. మీ బావ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నవ్వుతూ అన్న సంజయ్ మాటలకి శశికి కోపం వచ్చింది. ఎందుకు వెటకారంగా మాట్లాడుతున్నారు? చెప్పే టైం లేక రెస్టారెంట్కి వచ్చాను. సారీ చెప్తే తీసుకోవడం మానేసి పెద్ద పోజ్ కొడతావు ఏంటి? హీరోలా అందంగా ఉన్నాను అని పొగరు కదా?
శశి కోపం చూసి నవ్వుకున్నాడు సంజయ్. అవును, పొగరు అయితే ఏంటి? సీరియస్గా అన్నాడు. శశి ఏం మాట్లాడలేదు. కామ్గా చేతులు నలుపుకుంటూ ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయను సంజయ్. ఏదైనా మీకు చెప్పేచ్చేస్తాను అని ముందుకు పడుతున్న కురుల్ని చెవి మెలిపెట్టి అంది. సరే, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. వెళ్తున్నంతసేపు నాతో చాట్ చేయి. మీ బావ మీద నాకు అంత నమ్మకం లేదు మరి. ఆమె తల నిమురుతూ అన్నాడు. బుద్ధిగా తల ఊపింది. శశి ఆమెకి బాయ్ చెప్పి సంజయ్ కార్ ఎక్కాడు. కానీ అప్పటికే ఇదంతా చూసిన కోపం తమాయించుకొని శశి దగ్గరికి వచ్చాడు. శశి వెళ్దామా? బావా పద అని అభి కారెక్కింది. ఏమంటుంది బావా మీ అమ్మ? ఏ అమ్మ అంటున్నావు? అత్తయ్య అనలేవా? అమ్మో, ఎవరితో అయినా మాట్లాడొచ్చు కానీ మీ అమ్మతో అస్సలు మాట్లాడకూడదు బావా. ఎందుకు అంత పొగరుగా ఉంటుందో అస్సలు అర్థం కాదు. ఎంత డబ్బు పిచ్చి అంటే మాత్రం సొంత తమ్ముణ్ణి పట్టించుకోవటం లేదు అంటే ఏమనాలి? కళ్ళెగరేస్తూ అడిగింది శశి. ఆ మాటకి అభికి పిచ్చి కోపం వచ్చిందా కానీ తమాయించుకున్నాడు. నిజంగా భార్గవ్ అంకుల్, రాజీ ఆంటీ చాలా మంచివారు తెలుసా. మా నాన్న ఆపదలో ఉండగా ఆదుకుని మాకు చాలా హెల్ప్ చేశారు. నిజంగా గ్రేట్. అసలు ఇంకా సంజయ్ కూడా చాలా మంచివాడు బావా. నిజం చెప్పాలి అంటే తనకి చెప్పకుండా నీతో బయటికి వచ్చాను కదా. నిజంగానే చాలా గిల్టీగా అనిపించింది. ఏదో తప్పు చేస్తున్నాను అనిపించేలా డల్ అయిపోయాను. లవ్ చేస్తున్నావా సంజయ్ని? అలాంటిదేం కాదు బావా. ఎంత అన్నా కాబోయే భర్త కదా అని నవ్వుతూ విండో బయటికి చూసింది. అభి కార్ స్పీడ్ పెంచాడు. సంజయ్పై కోపం శశి మీద చూపించలేక హాయ్ శశి. సంజయ్ దగ్గర నుంచి ఫోన్లో మెసేజ్ చూసి నవ్వుకుంది శశి. హాయ్ సంజు. హాయ్ సంజు, వెళ్ళావా ఇంటికి? నువ్వు వెళ్ళావా? ఒక 5 మినిట్స్లో చేరుకుంటాను అని చాటింగ్ మొదలుపెట్టింది. ఎందుకో అభికి శశి పద్ధతి నచ్చలేదు. సంజయ్ కనిపించకముందు తనతో ఫ్రీగా మాట్లాడింది. కానీ ఎప్పుడైతే సంజయ్ని చూసిందో అప్పటి నుంచి తనకి దూరం పెడుతుంది అన్న ఫీలింగ్ వచ్చేసింది. బావా చెప్పేసి కార్ ఆపు. కొద్దిగా ఉంటే కార్తో పాటు లోపలికి వెళ్ళిపోతాం. నవ్వుతూ చెప్పిన శశి మాటకి అభి కార్ పార్క్ చేసి కోపంగా తన రూమ్కి వెళ్ళాడు. శశి ఫోన్ చూసుకుంటూ తన రూమ్కి వచ్చి సంజయ్కి కాల్ చేసింది. హలో సంజయ్, సేఫ్గా వెళ్ళావు కదా ఇంటికి? వెళ్ళాను అంటూ బయటికి చూసి షాక్ అయింది. ఇంటి గేట్ ముందు సంజయ్ కార్ని ఆనుకుని నవ్వుతూ మాట్లాడుతున్నాడు. సంజయ్, నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే. అవునా, సరే అని ఫాస్ట్గా బయటికి వచ్చి కాల్ కట్ చేసింది. ఏమైంది ఫోన్ కట్ చేసింది అనుకుని వస్తున్న శశిని చూశాడు. ఏంటి ఫాలో అయ్యావా? అరే ఎందుకు సంజు, అభి నన్ను సేఫ్గానే తీసుకొని వచ్చాడు కదా. నువ్వే కదా అన్నావు అభి మీద నమ్మకం లేదని. సో అందుకే ఫాలో అయ్యాను. ఎందుకో ఆ మాటకి శశి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. లోపల కిరణ్ ఉన్నాడా? అవును, నిద్రపోతున్నాడు. సరే జాగ్రత్త, గుడ్ నైట్ బాయ్ అని సంజయ్ కారు ఎక్కబోతుంటే శశి వెంటనే సంజయ్ చేతిని పట్టుకొని ఎక్కడికి? ఇంటికి. అదేం కుదరదు, లోపలికి రా ప్లీజ్. అమ్మ నా కోసం వెయిట్ చేస్తుంది శశి బ్రతిమలాడుతూ అన్నాడు. 2 మినిట్స్ సంజయ్ ప్లీజ్, నా కోసం చాలా క్యూట్గా అడిగింది శశి. ఎందుకు కాదంటాడు మనోడు అని తల ఆడించాడు. శశి పరుగున కిచెన్ రూమ్లోకి వచ్చి ఒక బాక్స్లో బిర్యానీ కర్రీ వేసి స్పూన్ పెట్టి వాటర్ బాటిల్ ఒకటి తీసుకుని పరుగున సంజయ్ దగ్గరికి వచ్చింది. ఏంటిది? ఫుడ్ తిను ప్లీజ్, అమ్మ చాలా బాగా వంట చేస్తుంది సంజయ్. సరే తింటాను, థ్యాంక్ యూ అంది. దేనికి? నవ్వుతూ అడిగాడు. ఆమె ఏం మాట్లాడలేదు. సంజయ్ చేతిని గట్టిగా పట్టుకుని వదిలి తెలుసు కదా ఎందుకో అంటూ నవ్వుతూ ముందుకు కదిలింది. కానీ అంతలోనే వెనక్కి వచ్చి సంజయ్, ఏంటి శశి, పింక్ ఫ్లవర్స్ తెచ్చింది నువ్వే కదా? ఆ మాటకి షాక్గా చూశాడు. చెప్పు. అవును నేనే, ధైర్యంగా అన్నాడు. ఎందుకంటే ఆ పువ్వులంటే నీకు చాలా ఇష్టం అని నిన్ను కలిసిన రోజు మా మామ చెప్పాడు. అప్పుడే మామ అని ఫిక్స్ అయిపోయావా? అవ్వలేదు. నీ మనసులో ఉన్న అతను ఎవరో నాకు తెలియదు కానీ నిన్ను అనుక్షణం ప్రేమిస్తూనే ఉంటాడు. శశి, ఎంతగా నువ్వు నాకు ఇష్టమంటే నీ సంతోషం కోసం నిన్ను కూడా
వదులుకునేంత అతని మాటల్లోనే తెలుస్తుంది శశి అంటే అతనికి ఎంత ఇష్టం. సంజు అంటూ ఏం మాట్లాడలేకపోయింది. కంగారు పడకు, నేనేం నన్ను ప్రేమించు, నాతో షికారుకి రా అని నిన్ను అహో ఇబ్బంది పెట్టను. ప్రేమ అంటే నా వరకు తెలిసింది నీకు ఎటువంటి కష్టం రాకుండా సంతోషంగా చూసుకోవటమే అని కార్ డోర్ ఓపెన్ చేసి ఒక కవర్ తీసుకుని ఆమె చేతిలో పెట్టి, ఎక్కడైతే నీ మీద కోపంగా ఉన్నాను అని ఫుడ్ తినలేదు, నువ్వు నీకు ఇష్టమైన పన్నీర్ బిర్యానీ తిను సరేనా అంటూ ఆమెకి ఇష్టమైన గులాబ్ జామ్ ఇంకా ఐస్ క్రీమ్ ప్యాక్ అంతా చేతిలో పెట్టి బాయ్ చెప్పి కారెక్కాడు. తన కేరింగ్కి శశి కంట్లో చిరుతడి.